హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దోసకాయతో మంచి రోటి పచ్చడి చేసుకుందాం. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది ఫస్ట్ మనం చెక్కు తీసేయాలి. చెక్కు తీసి సన్న ముక్క తరగాలండి. తర్వాత దీన్ని మిక్సీలో అస్సలు వేయకండి, టేస్ట్ బాగోదు, నురగలా వస్తుంది. అదే రోట్లో వేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది కూడా. చూడండి, ఫస్ట్ జీలకర్ర పచ్చిమిర్చి మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. చిన్న చింతపండు వేసి దానిలోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని రోట్లోని వేసి, బండ ఉంటుంది కదండి మనం పచ్చడి చేసుకునే రోటి బండ, దాంతో ఫస్ట్ వెల్లుల్లిపై ఉప్పు వేయాలి. వేసి మనం జీలకర్ర పచ్చిమిర్చి ఉంది కదండి ఫ్రై చేసినవి, అవి చింతపండుతో కలిపి అందులో వేసేయాలి. వేసి ఇప్పుడు మనం బండ ఉంటుంది కదండి, మనం పచ్చడి చేసుకునే బండ ఉంటుంది కదా, ఆ బండతో దీన్ని కొంచెం అటు ఇటు చిదకొట్టి మెత్తగా చేసేయాలి. మెత్తగా చేసేయాలి మొత్తం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా చేసేసుకుంటే చాలా టేస్ట్, అంటే దోసకాయ పచ్చడి ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఇలా మెత్తగా అయిన తర్వాత దీనిలోని మనం దోసకాయ ముక్కలు వేసేసుకుందామండి. చూసారా, అలా మెత్తగా అయ్యాక దీనిలో మనం దోసకాయ ముక్కలు వేసుకొని కొంచెం బండతో చిదకొట్ట అలా మెత్తగా చేసేసుకోవచ్చు, పచ్చడి అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే, దోస పచ్చడి మెత్తగా ఉంటే బాగోదండి ఫ్రెండ్స్, అది ముక్కలు మనకి తగులుతుంటేనే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదిగోండి ఇలా ఉంటుంది పచ్చడి. ఈ పచ్చడిని మనం మళ్ళీ బౌల్లో వేసుకొని ఇదే రోట్లో కొంచెం రైస్ వేసి తిప్పి అందులోనే అలా కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. అమ్మ అలాగే పెట్టేది మాకు చిన్నప్పుడు. చూసారా, ఇలా కొంచెం రైస్ వేసి అలా ఆ రోట్లోని అలా తినిపిస్తుంటే అబ్బా